రాజోలు నియోజకవర్గం పరిధిలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. ఇక అప్పనరాముల లంక గ్రామం పూర్తిగా నీట మునగడంతో ఇంజన్ పడవపై ప్రయాణించి కూడా నీట మునిగిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ముంపుకు గురైన బాధితులకు టేకిశెట్టిపాలెం, రాజోలులో బియ్యం, నిత్యావసరాలను అందించారు. 2022లో వచ్చిన వరదల ఆధారంగా 75 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వరద ఉధృతి ఇంకా 2-3 రోజులు ఇలానే కొనసాగే అవకాశం ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి లెవెల్స్ చెక్ చేసుకుంటే అండి రఫ్లీ ఇప్పుడు ఒక 12,75,000 క్యూసెక్స్ రిలీజ్ అవుతుంది. అండ్ పైన ఉన్న భద్రాచలం పైన కూడా మనకి స్లోగా స్టడీగా రైజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఎక్కడెక్కడైతే 75 గ్రామ పంచాయతీ అయితే ఐడెంటిఫై చేసుకొని మ్యాప్ చేసి పెట్టుకున్నాము, 2022 రిలీజ్ అయిన 23 lakh క్యూసెక్స్ ప్రకారం ఆ రిలీజెస్ అన్నీ కూడా ప్రాపర్గా మ్యాన్ చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఎక్కడెక్కడైతే హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయో ఆ హ్యాబిటేషన్స్లో మొత్తం కూడా రాకపోకలు కూడా అంతరాయం కాకుండా అక్కడ కన్సర్న్ మోటరైజ్డ్ బోట్స్, కంట్రీ బోట్స్ అని ఫిక్స్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సహకారం జీవో వచ్చింది. ఆల్ ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయో ఆ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అయిన ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక 25 kgs రైస్ అలాంగ్ విత్ 1 kg పామ్ ఆయిల్, 1 kg రెడ్ గ్రామ్ దాల్, ఒక నెక్స్ట్ ఇంకా 1 kg ఆనియన్, 1 kg పొటాటో. అట్ ద సేమ్ టైం ఫ్లడ్ వాటర్ కనుక ఇంట్లోకి వెళ్ళి ఇన్డేట్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళకి ఒక 3,000 ఆర్థిక సహాయం ఇవ్వమని గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాని ప్రకారంగా మా జిల్లాలో టోటల్గా రఫ్లీ ఒక 15,000 హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో అక్కడ